పోసాని కృష్ణమౌళి గానీ, వల్లభనేని వంశీ గానీ, రోజా గానీ, అనేక నానీలు, అనేక మంది వాళ్ళ బూతు పురాణం మనం వినలేకపోయామండి. నాకు తెలిసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం బూతు పురాణం నడిచింది. ఇప్పుడు ఆ బూతు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. డెవలప్మెంట్ విషయంలో ఎలా ఉంది అంటే గతంలో మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు, ఇప్పుడు ఏ విధంగా చేస్తున్నారు? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది. ఎందుకనంటే మనం చూసినట్టయితే కేంద్రంలోకి ఒక మంత్రిని కూడా పంపడం జరిగింది. అదే విధంగా కేంద్రం నుండి ఫండింగ్ తీసుకురావడంలో కూడా చాలా సఫలమయ్యారు. ఇంకా కూడా ఇప్పుడు రోడ్ల వ్యవస్థ కూడా చాలా వరకు మెరుగుపడింది. ఇప్పుడు గతంలోకి చూసే ఉంటే ఈ 10 నెలల్లోనే చాలా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మెయిన్ గా మీరు చూసిన అభివృద్ధి అంటే ఏంటి? తప్పకుండా మేము చూసిన అభివృద్ధి అని అంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా కేంద్రం నుండి నిధులు తీసుకురావడం గానీ, ఇప్పుడు రోడ్లు కూడా చాలా వరకు మంచిగా జరుగుతున్నాయి. నాకు తెలిసి అయితే ఇంత తక్కువ కాలంలో ఇంత అభివృద్ధి చేయడం అనేది కూడా చాలా కష్టతరమైన పని. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఒక రాజధాని పెద్దగా ఇప్పుడు గతంలో మనం చూసినట్టయితే సింగపూర్ తరహాలో రాజధాని కడతా అన్నారు చంద్రబాబు నాయుడు. అందుకే దానికోసం కొన్ని వందల వేల ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. కొన్ని భవనాలను కూడా అక్కడ నిర్మించడం జరిగింది. చాలా పెద్ద పని కాబట్టి తొందరగా అనేది జరగదు. డెఫినెట్ గా ఇంకొక 5 years కూడా పట్టే అవకాశం కూడా ఉంటుంది. కానీ డెఫినెట్ గా అల్టిమేట్ గా మంచి రాజధానిని ఒక సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ పెద్ద రాష్ట్రాలతోటి అంత ధీటుగా పోటీగా నిర్మిస్తారు. సో ఆదర అనేది అయితే అది ప్రజలు అనుకున్నంత ఈజీగా జరగదని నేను అనుకున్నాను. మన చంద్రబాబు నాయుడు గారి విజన్ వచ్చేటప్పటికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక తల్లి లాంటి రాజధాని అనేది ఉండాలి. ఆ రాజధానిలో కూడా మెయిన్ గా మెట్రో గానీ, ఎయిర్పోర్ట్స్ గానీ, రైల్వే లైన్ కానీ, ముఖ్యంగా హైవే అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా ఉండే విధంగా ఇప్పుడు అమరావతిని ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం డెవలప్ అయితే ఎలా ఉంటుంది, ఖచ్చితంగా ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటారు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కాకుండా ఇంకొక 5 సంవత్సరాలు తప్పకుండా పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మినిమం ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది. అంత ఈజీగా అయితే రాజధాని నిర్మాణం అనేది ఉండదు. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకొని రాజధాని కట్టడం వల్ల మళ్ళీ ప్రజలే నష్టపోవడం జరుగుతుంది. ఎందుకనంటే చాలా వందల ఎకరాలు కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. సో వాటికి అనుగుణంగానే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో కొంతవరకు వెయిట్ చేయాలి ప్రజలు కూడా. ఎందుకనంటే దానికి ఫండ్ గానీ, ఇంకా ఇప్పుడు మీరు అన్నట్టు మెట్రో గానీ అన్నిటికీ కేంద్ర సహాయం కూడా కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రస్తుతం చాలా అప్పులలో ఉంది. ఇప్పటికే 8 లక్షల కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అంటారు. అది చాలా అప్పులలో ఉంది కాబట్టి దానికి ఫండింగ్ అనేది కేంద్రం చేస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం, బీజేపీ కూడా దానిలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి తప్పకుండా అభివృద్ధికి అయితే తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఇచ్చిన హామీల్లో ముఖ్యంగా చూసుకుంటే సంక్షేమ పథకాలు పక్కన పెడతాం, అభివృద్ధి మీద మేము ఫోకస్ అని అంటున్నారు. గతంలో కూడా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే గతంలో ఎక్కడైతే డబ్బులు షార్టేజ్ అనేది మనకి లాస్ వస్తుందో అవన్నీ కూడా కవర్ చేసుకుంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ గా చూసుకుంటే పెన్షన్లు. అవునండి, మీరు అన్నట్టు అదే ఇప్పుడు ఫస్ట్ మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులలో ఉంది కాబట్టి ఆ అప్పులను తగ్గించే ప్రయత్నంలోనే ఇప్పుడు మన లోకేష్ గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. స్కూల్ బ్యాగులకు గానీ జగన్ గారు ఫోటోలు వేసుకున్నారు. ఆఖరికి క్రికెట్ గార్డ్స్ కూడా జగన్ గారి ఫోటో వేసుకున్నారు. సో ఇట్లాంటి ఆదాయాలన్నీ మేము తగ్గించడం జరిగింది. స్కూల్ బుక్స్ మీద కూడా ఆయన ఫోటో వేసుకోవడం జరిగింది. మహనీయుల ఫోటోలు వేసుకోవాల్సిన బుక్స్ మీద కూడా జగన్ గారు ఫోటోలు వేసుకోవడం జరిగింది. సో ఇలాంటివి మేము చాలా వరకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేసే విధంగా మేము చేస్తున్నామని చాలా స్పష్టంగా కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ పబ్లిసిటీ మీద, మెయిన్ గా స్కూల్ బుక్స్ మీద ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో మెయిన్ గా ఒక క్రికెటర్ లోన పెట్టుకునే గార్డు మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, స్టిక్కర్లు వేసుకున్నారంటే పబ్లిసిటీ అనేది ఎలా అనిపించింది ఈ 5 ఏళ్ళు? తప్పకుండా అన్న, పబ్లిసిటీ అనేది అంత పీక్స్ లో వెళ్ళిపోయింది. మరీ అంత పబ్లిసిటీ చేసుకోవడం వల్లనే ఈ రోజు జగన్ గారు ఓడిపోవడం జరిగింది. ఆయన ఇంకొకటి ఏంటంటే వెనకాల ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వాడిన భాష కూడా ప్రజలందరూ కూడా గమనించారు. అదే విధంగా ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, మద్యపాన నిషేధం అన్నారు, చేయలేకపోయారు. అదే విధంగా నవరత్నాలు అన్నారా, చేయలేరు. అలా విధంగా మనం చూసినట్టయితే 3 రాజధానులు అన్నారు, 3 దానిలో ఆయన నెరవేర్చలేకపోయారు. ఎందుకంటే దానిలో అనేక రకాల ఇబ్బందులు ఉండొచ్చు, ఏంటంటే కేంద్రం కూడా సహకరించలేదు. సో ఏదేమైనప్పటికీ ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ గారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావాలంటే గతంలో ఆయనతోటి పాదయాత్ర చేసి ఎవరైతే ఆయన వెనుక నడిచిన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తా అని వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చి ఇప్పుడు వాళ్ళ
వాళ్ళ అమ్మ నాన్న గాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు చిన్నాన్న వాళ్ళ మర్డర్ కేసు అనేక రకాలలో ఆయన చిక్కుకోవడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళ తరపున పోరాటం చేస్తే తప్పించి రావడం అనేది మళ్ళీ ఎలక్షన్ లో కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది కూడా ఆయన ఓడిపోవడానికి కొన్ని కారణాలేమో ఇప్పుడు మీరు చెప్పినట్టు పబ్లిసిటీ అన్నారు, కొంత అతి చేయడం అన్నారు, డబ్బు దుర్వినియోగం, అవినీతి ఇవన్నీ చెప్పారు. కొంతమంది తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాళ్ళు కూడా మళ్ళీ ఏం సాధిస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు మీ ఒపీనియన్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోవడానికి కారణం ఏంటి? ఒకటన్నా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం ఏంటంటే అందరు టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, టీడీపీ ఎమ్మెల్యేలను బాగా ప్రోత్సహించడం, అతను గెలవడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా విస్మరించాడు. అంటే అవినీతి ఏ రేంజ్ లో ఉందంటారు గత 5 ఏళ్ళు కూడా మీరు చూసిందని బట్టి? తప్పకుండా అండి. ఇప్పుడు గతంలో మనము మొత్తం అవినీతే ఉంది. ఇప్పుడు ఎక్కడో గోవాలో జరిగే క్యాసినో కూడా ఆంధ్రాకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే ఎంత విచ్చలవిడిగా దందాలు చేశారు, వ్యవస్థ నడిపించారు. ఇసుక కూడా దొరకని పరిస్థితి. ఇసుక కోసం పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక 5 లక్షల మందితోటి ధర్నా చేయడం కూడా జరిగింది. సో ఏది కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు, అనేక ఇబ్బందులు చేశారు. సో అలాంటివి అనేటి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగడం లేదు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానన్న, 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ 10 నెలల కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలన రౌడీయిజం, గూండాయిజం, బూత్ పురాణమే నడిచింది. ఈ బూత్ పురాణం అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అలా బూతులు మాట్లాడేవారు ఒక్కరు కూడా లేరు. ఎవరైనా బూతులు మాట్లాడే ఉంటే వాళ్ళను వెంటనే సస్పెండ్ చేయడం గానీ, ఇప్పుడు మనం చూసినట్టయితే కిరణ్ రాయల్ గానీ, ఇంకా కొంతమంది జానీ మాస్టర్ గానీ, కొంతమంది పైన చిన్న ఆరోపణలు వస్తేనేది ఆ పార్టీలో నుండి తీసివేయడం జరుగుతుంది. ఏ చిన్న ఆరోపణ వచ్చినా కూడా కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా క్షమించడానికి అక్కడ లేరు. అప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే దగ్గరుండి ఇప్పుడు పోసాని కృష్ణమౌళి గానీ, వల్లభనేని వంశీ గానీ, రోజా గానీ, అనేక నానీలు, అనేక మంది వాళ్ళ బూతు పురాణం మనం వినలేకపోయామండి. నాకు తెలిసి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం బూతు పురాణం నడిచింది. ఇప్పుడు ఆ బూతు పురాణం లేదు. ఫైనల్ గా అయితే గవర్నమెంట్ విషయం మీద మీ అభిప్రాయం ఏంటంటే? గవర్నమెంట్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఇంకా 10 months అవుతుంది కాబట్టి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక ఇంట్లో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్యనే అనేక రకాల గొడవలు ఉంటాయి. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అనేక రకాల గొడవలు ఉంటాయి. ఇప్పుడు 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి సో కొంతవరకు గొడవలు ఉండి కొంత సమయాన్ని పాటిస్తూ పరిపాలన చేస్తున్నారు కాబట్టి కొంతవరకు టైం వెయిట్ చేస్తేనే మనం పూర్తి స్థాయిలో మనం దాన్ని విశ్లేషించగలం.